హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హరీలియా చికెన్ కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా చూడడానికి కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది చాలా బాగా ఉంటుంది. ఈ హరీలియా చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. చికెన్ 3/4 kg. దీనిలో సాల్ట్ వేసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ తరుగు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 10 నుంచి 15 వరకు, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డలు, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 బిర్యానీ ఆకు ఇలా కట్ చేసి వేసుకోవాలి. దీనిలో కొంచెం దాల్చిన చెక్క. ఇవి ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చిని, కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ పేస్టులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి చికెన్ తీసుకుంటున్నాను. దీనిలో మనము ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఈ పేస్ట్ వేసుకోవాలి. పెరుగు, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ ముక్కలకు కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తము మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కలను 1 గంట సేపు మంచిగా నాననివ్వాలి. ఇలా నానడం వల్ల ఈ మిక్చర్ మొత్తము ఇదంతా ముక్కలకి మంచిగా పడుతుంది. దీనిపైన ఒక లిడ్ పెట్టుకొని 1 గంట సేపు పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. దీనిలో దాల్చిన చెక్క, బగారా ఆకు వేసుకొని ఇందులోనే జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై కాగానే ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ముందుగానే పసుపు వేస్తే మాడిపోతుంది. ఆనియన్ మొత్తం పూర్తిగా ఫ్రై కావాలి. పసుపు మనం ప్యాకెట్స్ వాడిన దానికన్నా పట్టించుకుంటే చాలా బాగా ఉంటుంది. కలర్ కూడా మంచిగా ఎల్లో కలర్ ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి.
ఇందులోకి మనము ముందుగా నానబెట్టుకొని ఉంచిన చికెన్ని వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ముక్కలను మొత్తం ఒకసారి కలుపుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. కలుపుకొని దీనిని స్లిమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. దీనిపైన ఇలా లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు స్లిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. పీసెస్ మంచిగా కుక్ అయ్యాయి. ఒకసారి కలుపుకుందాము. దీనిలో మనము గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పొడిని, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ని అన్నీ ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. గ్రేవీ ఎక్కువగా రావాలనుకుంటే దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇంత ముందుకు యాడ్ చేశాను కదా, ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. గ్రేవీ కోసము నేను ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనిని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మన కర్రీ మంచిగా కుక్ అయ్యింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన కర్రీ రెడీ అయ్యిందండి. ఇది చాలా బాగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. కలర్ కూడా మంచిగా గ్రీన్ కలర్లోకి వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.